ఓం శాంతి 28/11/2025 సాకార్ బాప్దాదా యొక్క మహావాక్యాలు విందాం. మధురమైన పిల్లలు, ఇది తికమకదారుల ఆట. మీరు పదే పదే తండ్రిని మర్చిపోతారు. నిశ్చయబుద్ధి కలవారిగా అయినట్లయితే ఈ ఆటలో చిక్కుకోరు. ప్రశ్న: వినాశన సమయాన్ని చూస్తూ ఉండగా పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి? జవాబు: మీ కర్తవ్యము మీ చదువులో మంచి రీతిలో నిమగ్నమవ్వడము, ఇతర విషయాలలోకి వెళ్ళకూడదు. తండ్రి మిమ్మల్ని నయనాలపై కూర్చోపెట్టుకుని కంఠహారంగా చేసుకుని తమతో పాటు తీసుకెళ్తారు. మిగిలిన వారందరూ తమ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్ళాల్సిందే. తండ్రి అందరినీ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. పాట: దూరదేశ నివాసి. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్మృతి యాత్రలో ఉంటూ సత్యాతి సత్యమైన దీపావళిని ప్రతిరోజు జరుపుకోవాలి. తమ కొత్త ఖాతాను 21 జన్మల కొరకు జమ చేసుకోవాలి. రెండవది, డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని చదువు తప్ప ఇతర ఏ విషయాల్లోకి వెళ్ళకూడదు. లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. బాబా వరదానం ఇస్తున్నారు ఈరోజు. ఆత్మీకత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేసుకుని సంతోషపు ఖజానాలతో సంపన్న ఆత్మభవ. విస్తారం: ఆత్మీకత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేయండి. లేదంటే ఇతరుల అవగుణాలను వర్ణన చేస్తూ ఆ రోగాలకు సంబంధించిన క్రిములను వాయుమండలంలో వ్యాపింపచేస్తూ ఉంటారు. దీని ద్వారా వాతావరణము శక్తిశాలిగా అవ్వదు. మీ వద్దకు అనేక భావాలతో అనేక ఆత్మలు వస్తూ ఉంటారు. కానీ మీ వైపు నుండి శుభ భావన యొక్క విషయాలని వారు తీసుకువెళ్ళాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే స్వయం వద్ద సంతోషపు విషయాలు స్టాక్ జమ అయినప్పుడు. ఒకవేళ హృదయంలో ఎవరి పట్లనైనా ఏవైనా వ్యర్థమైన విషయాలు ఉన్నట్లయితే, ఎక్కడైతే విషయాలు ఉంటాయో అక్కడ తండ్రి ఉండరు, పాపము ఉంటుంది. స్లోగన్: స్మృతి రూపీ స్విచ్ ఆన్ అయినట్లయితే మూడ్ ఆఫ్ అవ్వలేరు. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఎవరు ఎంతగా బిజీగా ఉంటే అంతగానే వారు మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయటం తప్పనిసరి. తద్వారా సేవలో అప్పుడప్పుడు ఏదైతే అలసట కలుగుతుందో, పరస్పరంలో ఏదో ఒక అలజడి కలుగుతూ ఉంటుందో అది జరగదు. ఒక్క సెకండ్లో అతీతముగా అయ్యే అభ్యాసం ఉన్నట్లయితే ఏదైనా విషయం జరిగిన ఒక్క సెకండ్లో తమ అభ్యాసంతో ఈ విషయాల నుండి దూరమైపోతారు. అనుకున్నారు, జరిగిపోయింది అన్నట్లుగా ఉంటుంది. యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. ఓం శాంతి.